जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन भज जन रंजन यशोदनंदन भज जन रंजन। यमुना तीरवनचारी मुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन भज जन रंजन यशोदनंदन भज जन रंजन। यमुना तीरवनचारी यमुना तीरवनचारी। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे राम। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। जय प्रभुपद जय प्रभुपद जय प्रभुपद जय प्रभुपद जय प्रभुपद जय प्रभुपद। गौर हरि बोल हरि बोल गौर हरि बोल। हरे कृष्ण। ఓకే సో ధన్యవాదాలు అందరికి జాయిన్ అయినందుకు. నిన్నటి వరకు మనము
ఈ కపిల భాగ్యవాన్ అనే ఉపదేశంలో భాగంగా మనము 8 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటివరకు. మనం 8 అధ్యాయాల్లో కూడా మనము ఒకసారి జస్ట్ రీక్యాప్ చేసుకొని, అంటే ఏం చెప్తున్నారు అధ్యాయాలు అని చెప్పేసి, తర్వాత మనము ఈ యొక్క 9వ అధ్యాయంలోకి వెళ్ళేసి చూసుకుందాం. ఇక్కడ అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి, మన మనస్సుని 9వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, మన మనస్సుని ఏ విధంగా శుద్ధిపరచుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. మొట్టమొదటి అధ్యాయం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ కపిల భగవానుడు ఇక్కడికి రావడానికి కావాల్సిన అర్థం ఏమి, ఎందుకు వచ్చాడు ఇక్కడ, ఆయన రావాల్సిన పర్పస్ ఏంటి, ఇక్కడ మనకి ఎందుకు ఆ కారణం ఏమిటి అనే దాని గురించి మనం చెప్పుకున్నాము. అదేవిధంగా మానవ జీవితం యొక్క లక్ష్యం గురించి కూడా మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాము. 2వ అధ్యాయంలో వచ్చేసి ఈ యొక్క అన్ని యోగాల కంటే కూడా భక్తి యోగం ఎందుకు గొప్పది అనే విషయం గురించి చెప్పుకున్నాం. అంటే రెండు కంపేర్ చేసుకుంటూ మిగతా యోగాలని చూసేసి భక్తి యోగాన్ని చూసేసి, భక్తి యోగంలో భగవంతునితో మన సంబంధాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఆ యొక్క అనుభూతి ఏ విధంగా ఉంటుందనేది భక్తి యోగంలో మనం చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత భగవంతుని యొక్క జన్మ కర్మలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదే కదా మనకి భగవంతుని మనం పూజిస్తున్నాము, ఆయన ఇక్కడికి వచ్చాడు మానవ రూపం తీసుకొని, మరి మనము మానవ రూపం తీసుకున్నాం ఇక్కడ, మరి మనకి భగవంతుని మధ్యలో వ్యత్యాసం ఏమిటి ఇక్కడ అనేది ఈ యొక్క 3వ అధ్యాయంలో చెప్పుకున్నాం, జన్మ కర్మ చమే దివ్యం. తర్వాత 4వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఒక గురువుని ఏ విధంగా ఆశ్రయించాలి. ఇక్కడ మనం మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక గురువు అనేవాడు తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ మనకి ఏ గురువు అంటే ఆ గురువుని మనం ఆశ్రయించడం కాదు, ఒక ఆధ్యాత్మిక గురువుని మాత్రమే ఆశ్రయించాలని చెప్పేసి కూడా మనము 4వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఆ గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఆ ప్రామాణికమైన తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాము, ఆ ప్రామాణిక పరంపర ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము 4వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాము ఇక్కడ. తర్వాత ఈ యొక్క 5వ అధ్యాయం ఏం చేస్తాడు కపిల భగవానుడు, కర్దమముని ఆ యొక్క అడవిలోకి వెళ్ళిపోయి సన్యాసం తీసుకున్న తర్వాత ఏమైపోయింది, కపిల భగవానుడు తన తల్లి అయిన దేవావతి యొక్క సంరక్షణని తీసుకున్నాడు అనమాట. తీసుకొని ఆమెకి ఈ జ్ఞానాన్ని వివరించడం అనేది మొదలుపెట్టారు ఇక్కడ. దేవావతి ఏం చేసింది, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం నాకు చెప్పమని చెప్పేసి అడిగింది ఇక్కడ. అది మొట్టమొదటి లక్షణం. మనం గురువుని ఆశ్రయించాలంటే మన దగ్గర ఉండవలసిన లక్షణం ఏంటి ఇక్కడ మనకి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆ వినమ్రత భావంతో లేకపోతే శరణాగతి భావంతో ఒక ఛాలెంజింగ్గా కాకుండా మనకి నేర్చుకోవాలి, నా జీవితం గురించి నేర్చుకోవాలి అనే ఎప్పుడైతే మనం వెళ్తామో గురువు అప్పుడు మనకి ఈ జ్ఞానాన్ని ఇవ్వడం అనేది మొదలవుతుంది ఇక్కడ. దేవావతి కూడా అదే చేసింది ఇక్కడ. ఆమె ఏం చేసింది ఇక్కడ, నాకు ఈ జ్ఞానాన్ని చెప్పమని చెప్పేసి ఆమె అడిగింది ఇక్కడ. తర్వాత 7వ అధ్యాయంలో భగవంతుడు ఈ జ్ఞానం గురించి వివరించడం అనేది మొదలు పెట్టారు ఇక్కడ మనకి. ఇక్కడ ఉన్న మనం అసత్ లోకం నుంచి సత్ అంటే ఎప్పటికీ ఉండే లోకంలోకి మనం వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత నిన్నటి అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం మనము, భక్తి యోగం అనేది అన్నిటికంటే గొప్ప యోగము ఎందుకు అనే విషయం గురించి నిన్న చెప్పుకున్నాం ఇక్కడ. ఎందుకంటే మీరు ఏమైనా చేయొచ్చు ఈ ప్రపంచంలో, మీరు ఎవరికైనా పూజించవచ్చు, ఎవరికైనా భక్తి చేయొచ్చు, కానీ ఆ భక్తి గనక భగవంతుని గనక సమక్షంలో లేకపోతే, అంటే ఆయన యొక్క సంబంధంతో కనుక లేకపోతే ఆ యోగం అనేది అది మంచిది కాదు ఇక్కడ. ఎందుకంటే మనము చాలామంది యోగాసనాలు వేస్తున్నారు, దేహాన్ని చాలా దృఢంగా ఉంచుకోవాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెప్పేసి హఠయోగం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కానీ అది ఓన్లీ భౌతిక దేహం వరకు మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఆ విషయం గురించి మనకు అర్థం కాదనమాట ఇక్కడ. అందువల్ల ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, ఏ విధంగా ఈ జ్ఞానాన్ని మనము భక్తి యోగంలోనే ఏ విధంగా పూర్తిగా అర్థం చేసుకుంటాము, మిగతా యోగాల్లో ఎందుకు ఇది సాధ్యం కాదు అనే విషయం గురించి కూడా నిన్న మనం 8వ అధ్యాయంలో చెప్పుకున్నాము ఇక్కడ. అరే భక్తి యోగం అనేది సర్వోత్తమమైన యోగ వ్యవస్థ ఇక్కడ మనకి. ఈ యొక్క యోగ వ్యవస్థని మాత్రం మనం పాటించినట్లయితే భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంతేకాదు మనము మన యొక్క చైతన్యాన్ని ఉపయోగించేసి భగవంతుని సేవలో మన దేహాన్ని కూడా వినియోగించాలన్నమాట ఇక్కడ మనకి. అలా ఉపయోగించినప్పుడు ఏమైపోతుంది, మనము భగవంతునికి దగ్గరికి వెళ్ళిపోతాం ఇక్కడ. నిన్న చివరిగా ముగిస్తూ ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, మనం భగవంతునికి దగ్గరికి వెళ్ళాలనే కోరిక మనకంటే దృఢంగా బలంగా భగవంతుడు మనల్ని ఎప్పుడు ఆయన దగ్గరికి తీసుకురావాలా అని చెప్పేసి ఆయనకు ఉందన్నమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క భాగవతం అయిపోయిన తర్వాత ఈ పరీక్షిత్ మహారాజు ఉత్తరకి ఈ భాగవతాన్ని మొత్తాన్ని కూడా ఒక సూక్ష్మ రూపంలో బృహత్ భాగవతామృతం అని ఒక దాన్ని రచించాడనమాట. ఆయన చెప్పాడు, బేసికల్గా చెప్పిన దాన్ని వ్యాసదేవుడు రచించారు. ఆ పుస్తకాలు ఇక్కడ మనకు ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. బృహత్ భాగవతామృత అంటారు దాన్ని ఇక్కడ. అంటే భాగవతం మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం లేదు కాబట్టి, 7 రోజులు భాగవతాన్ని చెప్పే సమయం లేదు కాబట్టి పరీక్షిత్ మహారాజు ఏం చేశారంటే
దాన్ని కుదించేసేసి ఒక రోజులో ఈ భాగవతాన్ని ఈ ఆమె తల్లి అయిన ఈ ఉత్తరకి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ దానిని బృహత్ భాగవతం అంటారు. దాంట్లో ఒక భక్తుడు ఏ విధంగా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ యొక్క ముక్తి మార్గంలో ప్రయాణించేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు గోపకుమార్ అంటారనమాట అతన్ని. గోపకుమార్ అతని పేరు. అతను భగవంతుడు ఎప్పుడైతే ఆ గోపకుమారుని ఎప్పుడైతే చూస్తాడో ఆ చూసిన ఆనందంలో భగవంతుడు వెళ్ళి గట్టిగా కౌలించుకుంటాడనమాట. కౌలించుకొని ఏమంటాడు, ఇక్కడ ఎన్నో జన్మల నుంచి నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఇక్కడ ఎప్పుడెప్పుడు వస్తావా అని చెప్పేసి ఫైనల్గా ఇప్పటికీ ఇక్కడికి నా దగ్గరికి వచ్చావు అని చెప్పేసి ఆ బృహత్ భాగవతంలో చివరిలో ఉంటుందన్నమాట ఇక్కడ సందేశం అనేది. ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ భగవంతుడు మన కోసం కూడా ఎదురు చూస్తున్నాడు. అక్కడ గోలోక వృందావనంలో మనము ఆయన దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామని చెప్పేసి ఆయన కూడా పదే మన కోసం ఎదురు చూస్తున్నాడు ఇక్కడ. కాబట్టి అంతే ఆతృత మనలో కూడా ఉండాలి ఇక్కడ. నేను కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాలి అనే ఆతృత మనలో ఉండాలి ఇక్కడ. అంతే ఇక్కడ ఇప్పుడు తండ్రి ఒక పిల్లవాడి కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తుంటాడో పిల్లవాడు కూడా ఎప్పుడు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ. రైట్, అదే భావన మనలో కూడా ఉండాలి ఇక్కడ. మనం భౌతిక ప్రపంచానికి వచ్చాం, ఇక్కడే ఉండిపోయాం. ఇక్కడ మన నిజమైన తల్లిదండ్రులు ఇక్కడ లేరు, ఇక్కడ మనకి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆ భావన అనేది మనలో ఉండాలన్నమాట ఇక్కడ. కాబట్టి నేను చివరిలో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మనకంటే ఎక్కువ కూడా భగవంతుడికి ఆతృత ఎక్కువ ఉందనే విషయం గురించి కూడా నేను చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. ఓకేనా, అది 8వ అధ్యాయము చివరిలో. 9వ అధ్యాయం వచ్చేసి మన మనుషుని ఆత్మ సాక్షాత్కారం కోసము ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అనేది ఇప్పుడు 9వ అధ్యాయంలో ఇక్కడ కపిల భగవానుడు వివరిస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఓకే, సో సత్సంగంలోకి వెళ్ళే ముందు మనము మంగళాచరణ చెప్పుకొని క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం శ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక్కడ నా ముందులో ఒక పెద్ద రాధా శ్యామ్ సుందర్ ఫోటో ఉంటుంది నా దగ్గర. అక్కడ చూసినప్పుడు ఎప్పుడు కూడా రాధాకృష్ణులు ఇద్దరు కూడా నవ్వుతూ కనిపిస్తారు. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గమనించండి. మనము రాధాకృష్ణుని కనుక తీక్షణంగా చూస్తే వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నట్టు కనపడుతుంది మనకి. నాకైతే అలా అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే కొన్ని మందిరాలకు వెళ్ళిపోతాం మనకి. సో ఇక్కడ రాధా శ్యామ్ సుందర్ ముందులు ఉన్నారు ఇక్కడ బృందావనంలో. సో వాళ్ళని చూసినప్పుడల్లా ఎప్పుడూ నవ్వుతూ వాళ్ళు కనిపిస్తుంటారు అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ. సో ఈ 9వ అధ్యాయంలో ఇప్పుడు కపిల భగవానుడు మనకి ఏం చెప్తున్నారంటే, మన మనస్సు మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా మనం భక్తిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాము, భౌతికంగా కూడా మనం ఎక్కువగా సుఖపడిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే దానికి కారణం మన మనస్సు. ప్రతి ఒక్క దానికి మన జీవితంలో ఏది చేసినా కానీ ఎక్కడి నుంచి జరుగుతుంది అదంతా కూడా మన మనస్సు నుంచే జరుగుతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే మన మనస్సు ఏది చెప్తే అది వింటూ మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం
మంచిదైతే మంచిది చెప్తున్నాము, చెడు అయితే చెడు చేస్తున్నాము. ఇక్కడ మనకి కొన్నిసార్లు చెడు అయినా కానీ అది మనం బుద్ధిని ఉపయోగించకుండా ఏం చేస్తున్నాము, మనసును ఉపయోగించి ఆలోచించి ఏం చేస్తున్నాము, మనము దాన్ని పట్టించుకోవట్లేము అనమాట ఇక్కడ మనకి. రైట్. సో కాబట్టి భక్తిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మన మనస్సు మన ఆధీనంలో ఉండట్లేదు ఇక్కడ మనకి. అందుకని భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు, ఇక్కడ 4వ అధ్యాయంలో కూడా ఆయన ఏం చెప్పారు ఇక్కడ మనకి, చంచలంశి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివాసు దుష్కరం అని చెప్పారు ఇక్కడ. అంటే అండి అర్జునుడు ఏమడిగాడు ఇక్కడ, కృష్ణ నేను గాలినైనా సరే నేను బంధించగలుగుతున్నాను కానీ నా మనస్సుని మాత్రం నా ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నానని చెప్పేసి అన్నాడు ఇక్కడ నీకు. నీ మనసుని మరి ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి ఇక్కడ నాకు, ఇది ఒక చంచలంగా ఉందన్నమాట. అంటే చంచలం అంటే అది చెప్పా కదండి, ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏంటి ఇక్కడ ఒక మంకీ, ఒక కోతి, కళ్ళు తాగిన కోతి అంటారు కదా ఇక్కడ, అలాంటిది అనమాట మన మనస్సు. ఇక్కడ కోతి మామూలుగానే చాలా చిల్లర వేషాలు అల్లరి చేస్తుంది, ఇక్కడ ఒక దగ్గర ఉండదు ఇక్కడ. అలాంటి కోతి కళ్ళు తాగింది అనుకోండి, దాన్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదనమాట. సో మన మనస్సు కూడా అలాంటిదే ఇక్కడ. అది దాన్ని నియంత్రణలో పెట్టుకోవడం అంటే మనం అన్ని సాధించినట్టే మనం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అది సాధ్యం కావట్లేదు ఇక్కడ. అందుకని భగవంతుడు ఏం చెప్పాడు, నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఎస్, మనస్సుని నిగ్రహించుకోవడం అంత సులభమైన విషయం కాదు అని చెప్పేసి కృష్ణుడే స్వయంగా చెప్పాడు ఇక్కడ భగవద్గీతలో. కానీ నువ్వు మనస్సును నియంత్రించుకోవాలంటే ఏం చెప్పాడు ఇక్కడ మనకి, ఇది రోజు కూడా మనకి ఈ యొక్క మన యొక్క సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసం చేస్తే మన మనస్సుని ఆధీనంలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి కృష్ణుడు స్వయంగా చెప్పాడు ఇక్కడ మనకి. అందుకనే ఇప్పుడు మనకి చెప్పుకున్నాం కదా, మన్మన భవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ నా మనస్సులో నా భక్తుడివికా, లేకపోతే నాకు నమస్కరించు, నాకు పూజించు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాం ఇక్కడ, ఎందుకంటే ఇది మన మనస్సుని మనం భగవంతుని తీసుకెళ్ళడం కోసం అనమాట ఇవంతా కూడా. అందుకని రోజు కూడా మనం చేసిందే మళ్ళీ చేస్తున్నాం ఇక్కడ. రైట్. ఈ జపము రోజు చేసిందే మళ్ళీ ఎందుకు చేస్తున్నాం ఇక్కడ, ఈ రోజు కాకపోతే రేపైనా సరే నా మనస్సు కొద్దిగా ఆధీనంలో ఉండేసేసి భగవంతుని యొక్క నామాన్ని చాలా స్వచ్ఛంగా జపం చేస్తుందేమోనని ఒక ఆశ అనమాట ఇక్కడ మనకి. కాబట్టి అందుకని ఇక్కడ ఈ అధ్యాయంలో కపిల భగవానుడు ఏం చెప్తున్నారంటే, మన మనస్సుని ఏ విధంగా శుద్ధిపరచుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడున్న జీవితంలో ఏమైపోయింది, మనకి ఈ త్రిగుణాల ప్రభావంలో మన యొక్క జీవితం అంతా కూడా తిరుగుతుంది అనమాట ఇక్కడ మనకి. ఈ బద్ధ జీవితంలో మనం ఉన్నామంటే అర్థం ఏంటి, ఇక్కడ మన చైతన్యం అనేది ఈ ప్రకృతిలోని 3 గుణాల చేతనే ఆకర్షించబడింది అనమాట. ఉదయం సత్వగుణంలో ఉంటున్నాము, తర్వాత రజోగుణంలోకి వెళ్ళిపోతున్నాము, సాయంత్రం కాగానే తమో గుణంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకనే పొద్దున్న లేచి పూజలు చేస్తుంటారు ఇక్కడ. మధ్యాహ్నం రోజు గడుస్తున్న కొద్దీ లేచేసి జాబులు చేయాలి అని, బయటికి వెళ్ళాలి, ఇంకేదో సంపాదించాలని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ. రాత్రి రాగానే ఏం చేస్తారు, ఆ అలసటంతా వెళ్ళిపోవడానికి సినిమాలు చూడడం కానీ, లేకపోతే తాగడం కానీ, లేకపోతే ఎంజాయ్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తుంటారు ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ మన జీవితంలో ఈ 3 గుణాలు ఏవైతే ఉంటాయో అది రోజులో ఉంటాయన్నమాట ఇక్కడ. ఈ 3 గుణాల ద్వారా ఏమైపోయింది, మనం బద్ధ జీవితంలో చిక్కుకొని పోయాము ఇక్కడ మనకి ఇక్కడ. కానీ ఇదే చైతన్యాన్ని, మన చైతన్యం అనేది భగవంతుని పైన లగ్నం చేసామనుకోండి, ఈ యొక్క త్రిగుణాల ప్రభావంలో ఉండకుండా సత్వగుణంలో మన చైతన్యాన్ని భగవంతుని యొక్క మీద లగ్నం చేసినప్పుడు ఏమైపోతుంది, అలాంటి వ్యక్తి మోక్ష మార్గంలో వెళ్ళిపోతాడని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ త్రిగుణాల ప్రభావాలను ఏం చేస్తున్నారు, కొన్నిసార్లు ఇష్టంతో చేస్తున్నారు, కొన్నిసార్లు అజ్ఞానంతో పని చేస్తున్నారు ఇక్కడ వాడు. అంటే కొన్నిసార్లు ఆలోచిస్తాడు, కొన్నిసార్లు ఏది ఆలోచించకుండానే చేసేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇవన్నీ కూడా భౌతిక భోగం పట్ల, అంటే భౌతికమైన సుఖం పట్ల దాని చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి ఏమైపోయింది, మనం బద్ధ జీవితంలో చిక్కుకొని పోయామన్నమాట ఇక్కడ మనకి. రైట్. మనకి భక్తి జీవితంలో ఏం చేస్తాము, ఇదే గుణాలు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఆ రజోగుణం తమో గుణం వచ్చినప్పటికీ కూడా దాంట్లో ఎక్కువ సమయం మనం ఉండలేకపోతున్నాం, ఉండకూడదు అనమాట ఇక్కడ. ఎందుకు, ఆ గుణాలు అనేది మనకి ఏం చేస్తున్నాయి, భగవంతుని దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. మనం భగవంతుని దగ్గరికి రావాలంటే ఏం చేయాలి, మనం వీలున్నంతసేపు సత్వగుణంలోనే ఉండడానికి ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. ఎప్పుడైతే మనం ఈ కృష్ణ చైతన్యంలోకి వస్తామో, మన భౌతికమైన చైతన్యాన్ని కృష్ణ చైతన్యంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం మోక్ష మార్గంలో ప్రయాణించడం కూడా జరిగిపోతుంది అనమాట ఇక్కడ. మామూలుగా మనస్సు శుద్ధి పడకపోవడానికి కారణం ఏంటంటే 2 ఉంటాయన్నమాట. ఐ, మీ, మైన్.
నేను, నాది, నా వాళ్ళు అనే 3 ఏదైతే ఉంటాయో ఇవి ముఖ్యమైన కారణాలు అన్నమాట ఇక్కడ మనకి. ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను, నాది, నా వాళ్ళు, ఐ, మీ, మైన్, ఈ మూడిటితోనే అందరూ కూడా వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటున్నారు అన్నమాట ఇక్కడ. ఏది చేసినా కానీ వాళ్ళ కోసమే చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ఈ భ్రమ నుంచి మనం విముక్తి పొందాలి ఇక్కడ. నేను, నాది అనే భ్రమ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడ్డప్పుడు ఏమైపోతుంది? మన మనస్సు అనేది శుద్ధి పడిపోతుంది అనమాట ఇక్కడ. ఆ భావం నుంచి బయటపడాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క కామము మరియు లోభం ఏదైతే ఉంటాయో ఈ రెండే భౌతికములో ఉనికి యొక్క లక్షణాలు ఇక్కడ. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే జీవిస్తున్నారంటే అర్థం ఏంటంటే రెండు కోరికలు. ఒకటి కామము, ఇంకొకటి లోభము. ఒకటేంటి? కోరికలు, విపరీతమైన కోరికలు అన్నమాట. ఈ కోరికలతోని ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఇంకోటి ఏంటి? లోభము. ఆ సంపాదించిన ధనం ఏదైతే ఉంటుందో దాన్ని నా కోసమే ఎంజాయ్ చేయాలి ఇక్కడ, ఎవరికి ఇవ్వకూడదు, ఇంకా ఇంకా సంపాదించాలి అనేది ఏదైతే ఉంటుందో ఈ 2 గుణాల వల్ల ఏమైపోతాం? మనము ఈ భౌతిక జీవితంలో పూర్తిగా చిక్కుకొని పోతున్నాం అనమాట ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ మనకి? ఎప్పుడైతే ఈ యొక్క శరీరంతో నేను అని చెప్పేసి ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు కానీ వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో అవి నావి అని చెప్పి ఎప్పుడైతే మనం తప్పుగా గుర్తిస్తామో అప్పుడు ఏమైపోతాయి? మనలో ఈ కోరికలు అనేది మొదలైపోతాయి. దానివల్ల ఏమైపోతుంది? దురాశ కూడా మనలో స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనకి. ఎందుకు? ఎప్పుడైతే నేను నాది అని చెప్పి అనుకుంటానో వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకోని ఇక్కడ మనలో ఈర్ష్య, అసూయ అని మొదలైపోతుంది అనమాట ఇక్కడ. ఇంకేంటి? ఇక్కడ వాడికంటే ఎక్కువ సంపాదించాలి, ఇక్కడ ఆశలు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి ఇక్కడ మనకి, కోరికలు కూడా ఎక్కువైపోతుంటాయి ఇక్కడ మనకి. కాబట్టి ఇప్పుడు మన నిజమైన స్థితికి చేరుకోవాలి అనుకుంటే ఈ కల్మషాల నుంచి ఎప్పుడైతే పూర్తిగా విముక్తి పొందుతామో ఇక్కడ మనకి భజన అనర్థ నివృత్తి అని చెప్పారు కదా మనకి ఇక్కడ. శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అనేది 4వ స్టేజ్ అనమాట నవవిధ భక్తులు. సో ఈ 9 స్టేజెస్ ఏంటి? ఫస్ట్ శ్రద్ధ ఉండాలి. భక్తి చేయాలంటే శ్రద్ధ అనేది తప్పనిసరిగా అవసరం మనకి. శ్రద్ధ తర్వాత ఏంటి? ఇక్కడ మనకి శ్రద్ధ తర్వాత సాధు సంఘం ఉండాలన్నమాట. సాధు సంఘం అంటే ఏంటి? ఇలా మనకి మాట్లాడుకోవడము, ఈ కాల్లో జాయిన్ కావడము, భగవంతుడి గురించి వినడము, అది 2వ స్థితి అన్నమాట ఇక్కడ. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? మనము సాధు సంఘంలోకి వచ్చేసి భజన క్రియ చేస్తున్నాము ఇక్కడ. భజన క్రియ చేయడం అంటే ఏంటి? ఇక్కడ శ్రవణం చేయడము, కీర్తనం చేయడము, స్మరణం చేయడము, ఇదంతా భజన క్రియ కిందకి వస్తుంది అనమాట. ఈ 3 ఎప్పుడైతే మనము చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు ఏమైపోతుంది? మనలో ఆ 4వ స్టేజ్ అనేది మనకు వస్తుంది ఇక్కడ. అదేంటి? అనర్థ నివృత్తి. అంటే ఏంటి? ఇక్కడ మనలో ఉన్న అనర్థాలు తొలగిపోయే స్థితికి మనం వెళ్ళడం జరిగిపోతుంది అనమాట. అది దాటిన తర్వాత ఏమైపోతుంది? అప్పుడు మనకి ఈ యొక్క రుచి అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ. నిష్ఠ, రుచి అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇవి దాటలేదనుకోండి, అనర్థాల నుంచి బయటపడలేదు అనుకోండి, మనం ఎంత చేసినా కానీ భక్తి ఏమైపోతాము? దాంట్లో రుచి అనేది మనకి కలగదనమాట ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈ కల్మశాల నుంచి ఎప్పుడైతే మనం విముక్తి పొందుతామో మనము మన చైతన్యాన్ని ఎప్పుడైతే మనము భగవంతుని సేవలో ఉపయోగిస్తామో అప్పుడు నిజమైన స్థితికి చేరుతామని చెప్పేసి కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగిపోయింది ఇక్కడ మనకి. మనం ఏమైపోతామో భౌతిక సుఖము మరియు దుఃఖం రెండింటికి అతీతం అయిపోతాం ఇక్కడ. మన చైతన్యం ఎప్పుడైతే శుద్ధి పడిపోతామో మనకు సుఖం వచ్చినా కానీ ఎక్కువగా మనం ఉబ్బి తబ్బిపోము, దుఃఖం వచ్చినా కానీ కుంగిపోము అనమాట ఇక్కడ. రెండింటిని కూడా చాలా సమానమైన స్థితిలో చూడగలుగుతాం ఇక్కడ. ఎందుకు? మనకు వచ్చే కష్టాలు కానీ దుఃఖాలు కానీ సుఖాలు కానీ ఏంటంటే దేహానికి సంబంధించినవి, జీవుడికి సంబంధించినది కాదు కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి నారద పంచరాత్రంలో ఏం చెప్పారంటే దీన్ని ఎలా శుద్ధిపరచుకోవాలి అంటే ఏం చెప్పారు ఇక్కడ మనకి? మనము తత్పరత్రేణ సేవనం అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మన యొక్క ఋషికేశ సేవనం భక్తిరుత్తమ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. అంటే మన ఋషికాలు, మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఋషికేశుడు అంటే ఎవరు? కృష్ణుడు అన్నమాట ఇక్కడ. మన ఇంద్రియాలకు అధిపతి ఎవరు? కృష్ణుడు ఇక్కడ. మన ఇంద్రియాలను ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలో ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు మన ఇంద్రియాలు అనేది సంతృప్తి పడిపోతాయి అనమాట. ఋషికేశ సేవన భక్తిరుత్తమ. అప్పుడు భక్తిలో ఉత్తమమైన మార్గానికి వెళ్ళే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే మన మనస్సుని శూన్యంగా ఉంచడం సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ ధ్యాన యోగము, ఆ యోగము, యోగం అని చెప్పి ఎవరైతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు ఇక్కడ శూన్యం పైన. ఇక్కడ ఎంతసేపు చేస్తారు చెప్పండి? శూన్యం పైన కాసేపు చేస్తారు, మళ్ళీ కాసేపు అయినాక ఏం చేస్తారు? మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసేసి మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ. కాబట్టి మనసుని
శూన్యంగా ఉంచడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. దాన్ని ఏదో ఒక పనిలో నిమగ్నం చేయాల్సిందే మనకి ఇక్కడ మనకి. ఎవరు కూడా కోరికలు లేకుండా, ఎవరు కూడా సేవ చేయకుండా, పని చేయకుండా, కర్మలు చేయకుండా ఇక్కడ ఎవరు ఉండలేరు ఇక్కడ వీళ్ళు భౌతిక ప్రపంచంలో. ప్రతి ఒక్కరు కూడా కర్మలు చేయవలసిందే, ప్రతి ఒక్కరు కూడా ఈ మనసును ఉపయోగించవలసిందే ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది, ఇప్పుడున్న స్థితిలో ఏమైపోయింది, భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి ఎక్కువైపోయింది. మనం ఏం చేయాలి ఇక్కడ, మనము ఆ మనస్సుని కృష్ణుని పైన నిమగ్నం చేయడం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మన మనస్సుని ఈ యొక్క శుద్ధిపరచడం అనేది జరిగిపోతుంది అనమాట ఇక్కడ మనకి. ఓకేనా? అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో మనకి, మనస్సు మనకి మిత్రుడు, అదేవిధంగా మనకు శత్రువు కూడా. రెండు రకాలు అనమాట ఇక్కడ మనకి. మంచిగా శుభ్రంగా మంచిగా ఉంటేనేమో మనకి మిత్రుడిగా ఉండిపోతాడు. అది మలినాలతో కూడిపోయింది అనుకోండి, అది కాస్త ఏమైపోతుంది, భౌతికంగా ఒక శత్రువులాగా మారిపోతాడు అనమాట ఇక్కడ మనకి. సో కాబట్టి భగవద్గీతలో క్లియర్గా చెప్పారు ఇక్కడ, అదే మిత్రుడు అదే శత్రువు. ఇక్కడ మనం ఆలోచించే విధానాన్ని బట్టి, మనం చేసే పనుల ద్వారా ఏమైపోతాము, మనకి ఆ మనస్సు అనేది మన మిత్రుడిగా మార్చుకోవచ్చు. భగవంతుని సేవలో ఉన్నట్టయితే మనకి మిత్రుడిగా మారిపోతుంది, లేకపోతే మనకి శత్రువుగా మారిపోయేసి భగవంతునికి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా పని చేస్తుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క రజోగుణము తమో గుణం రజోగుణంలో ఉన్నామనుకోండి, మన మనసు ఎప్పుడు కూడా చాలా మలినాలతో నిండిపోతుంది అనమాట ఇక్కడ మనకి. కానీ మనం ఏం చేయాలి, ఈ రజోగుణం తమో గుణం నుంచి సత్వగుణంలోకి రావాలి ఇక్కడ. సత్వగుణం అంటే ఏంటి, ఇక్కడ భగవంతునికి సేవ చేసుకోవడము, భగవంతుని గురించి శ్రవణం చేయడము, ఆయన పైన ఆసక్తి పెరగడము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనల్ని సత్వగుణంలో ఉంచుతాయి అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మన రోజంతా కూడా భగవంతుని యొక్క స్మరణ గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి ఇక్కడ మనకి. భగవంతుడు అనేవాడు మన హృదయంలో ఉన్నాడు ఇక్కడ మనకి. మనము భగవంతునిలో ఉన్నాం ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీ యొక్క ఆత్మని, మీ జీవుణ్ణి నా వైపు మరల్చమని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. భౌతికమైన విషయాల వెనకాల మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు. ఎందుకంటే అది ఎన్నో రోజుల నుంచి మీరు అనుభవించుకుంటూనే వస్తున్నారు ఇక్కడ, ఎన్నో జన్మల నుంచి కూడా చెప్పాలంటే ఇక్కడ. ఈ జన్మనే మొట్టమొదటి కాదు మనకి ఇక్కడ, ఎన్నో జన్మలు తీసుకున్నాము, ఈ జన్మలోకి వచ్చాము ఇక్కడ. ఇంకా ముందు ముందు ఇంకో జన్మలు కూడా తీసుకుంటాము ఇక్కడ. కాబట్టి ఈ సుఖపడము, ఆనందపడడం అనేది మనకి కొత్తగా వచ్చిందేం కాదు, ఎన్నో జన్మలు ఆల్రెడీ చేశాము ఇక్కడ. కానీ అదృష్టం కొద్దీ ఏమైపోయింది, ఈ భక్తి మార్గంలోకి వచ్చేసి ఈ భగవంతునికి సేవ చేసుకునే అవకాశం మనకు కలిగింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనము మన యొక్క ఆత్మని, మన యొక్క మనస్సుని భగవంతుని సేవలో ఉపయోగించామనుకోండి, మన ఆత్మ కూడా శుద్ధిపడిపోయే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట ఇక్కడ. అందుకనే ఒక ఉపమానం కూడా ఇచ్చారు ప్రభుపాద వారు. ఏంటంటే ఇప్పుడు ఒక గాడిద ఉందనుకోండి, ఇప్పుడు ఆ గాడిద ఏం చేస్తుంది ఇక్కడ, రోజంతా కూడా ఆ యజమాని, ఆ చాకలివాడు ఎవరైతే ఉంటున్నారో వాడు ఎంత బరువు వేసినా కానీ ఆ బరువు వేసిన బట్టలన్నీ కూడా మోసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ. ఎందుకోసం మోసుకుంటుంది అది ఇక్కడ, సాయంత్రం పూట కొద్దిపాటి గడ్డి కోసం అనేది రోజంతా కష్టపడిపోతుంది అనమాట ఇక్కడ. అది కావాలనుకుంటే బయటికి వెళ్తే చాలా గడ్డి చాలా ఉంది ఇక్కడ, బయటికి వెళ్ళి తినొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు ఇక్కడ మనకి. కానీ అది ఏమనుకుంటుంది ఇక్కడ, నా యజమాని తప్పిస్తే గడ్డి నాకు దొరకదు కాబట్టి ఇక్కడే ఉండేసి నేను, అందుకనే అంటారు కదా గాడిద చాకరీ అని చెప్పేసి మనం మామూలుగా ఒక మాట ఎప్పుడు మనం వాడుతుంటాం ఇక్కడ. మరి వీడంటారు గాడిద చాకరీ చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఎందుకంటే సమాజంలో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళు ఈ కర్మయోగాన్ని భావించే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళేం చేస్తున్నారు, భౌతికంగా ఉన్న వాళ్ళు ఇక్కడ డబ్బు కోసమని రేయింబవలు కష్టపడుతున్నారు ఇక్కడ. కానీ చివరికి వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఒక 6 అడుగుల నేల కోసం మాత్రమే. వాడు ఎంత ప్రయత్నించినా కానీ, వాడు ఎన్ని ప్లాట్లు కానీ, లేకపోతే ఎన్ని అపార్ట్మెంట్లు కానీ, ఎన్ని పొలాలు కానీ, ఎన్నైనా కొనుక్కోనివ్వండి ఇక్కడ, ఎంతైనా కష్టపడినివ్వండి ఇక్కడ, ఎంత చేసి ఏమి చేసినా కానీ చివరికి వాడికి కావాల్సింది ఏంటి, ఇక్కడ ఒక 6 అడుగుల స్థలం మాత్రమే వాడికి అవసరం ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ మన జీవితం అంతా కూడా ఒక గాడిదలాగా కష్టపడిపోయేసి నువ్వు ఏదీ సాధించకుండా చనిపోతున్నావు ఇక్కడ అనే ఒక జ్ఞానం అనేది వాళ్ళకి లేదు ఇక్కడ మనకి. ఎవరైతే ఈ విధంగా కష్టపడిపోతున్నారో నా జీవితం ఎటు వెళ్ళిపోతుందనే ఒక ఆలోచన అనేది లేకుండా పోయిందన్నమాట ఇక్కడ. అందువల్ల ఏమైపోయింది, వాళ్ళు జీవితం అంతా కష్టపడి ఆ మరణం ముందు ఓడిపోతున్నారు ఇక్కడ. జీవితంలో గెలవచ్చు ఇక్కడ, కానీ మరణం ముందు మాత్రం అందరూ ఓడిపోవాల్సిందే. అందుకనే ఆ మరణం రాకముందుకే మనం ఏం చేయాలి, ఇక్కడ మన జీవితాన్ని భగవంతుని సేవలో వినియోగించాలి ఇక్కడ. మనం చేసే మన కర్మలు కానీ, మన ఆలోచనలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భక్తి మార్గంలో మనం ఉపయోగించామనుకోండి, ఆ మరణం కూడా మరణంలో మనం గెలుస్తాం అప్పుడు మనకి. ఎందుకు,
మనం కోల్పోయేది ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకి మనం వెళ్తూ వెళ్తూ ఏం చేస్తున్నాం ఈ జన్మలో భక్తి మార్గంలో ఉంటే చాలా పుణ్యాన్ని మనతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నాం ఇక్కడ. ఆ విధంగా ఎలా ఓడిపోతాం చెప్పండి? అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చాలా మంది అదే చెప్తారు ఇక్కడ, నేను నా కుటుంబానికి సేవ చేసుకోవాలి, దేశానికి సేవ చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, నా పిల్లల్ని చదివించాలి, మంచిగా సెటిల్ అయిపోవాలి, ఇలాంటి భావంలోనే ఉండిపోతారు ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫాల్స్ డిజిగ్నేషన్స్ అంటారు ఇక్కడ, తప్పుడు గుర్తింపులు అనమాట. ఇక్కడ ఒకడు వాడి 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 గురించి గొప్పగా చెప్పుకుంటాడు ఇక్కడ, నేను అది నేను ఇది అని చెప్పేసి అనుకుంటాడు ఇక్కడ. కానీ ఎంతకాలం ఉంటావు నువ్వు ఆ స్థితిలో? కొద్ది కాలం మాత్రమే. ఆ తర్వాత ఏమైపోతుంది? ఆ స్థితి నుంచి పతనం అయిపోతావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావో నీకే తెలియదు ఇక్కడ మనకి. అందుకనే మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, మనం అందరం కూడా ఎవరం అంటే జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. మనం అందరం కూడా భగవంతుని యొక్క సేవకులము, ఆయన చూసిన శాశ్వతమైన సేవకులం ఇక్కడ. అంతేకాదు మనం భగవంతునికి ఎప్పుడు కూడా సేవ చేసుకుంటూ ఉండిపోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. అందుకనే నేను చెప్పుకున్నాం కదా, శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎంతగా మనం శ్రవణం చేస్తామో ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మనలో ఉన్న మురికి ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది అనమాట ఇక్కడ. మురికి తొలగిపోవడం అంటే ఏంటి? ఇక్కడ మన ఆత్మ ఏదైతే ఇప్పుడు ఎన్నో ఇబ్బందులతోని కూడుకొని ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోయేసి ఏమైపోతాయి, అన్నీ మన జీవితంలోంచి వెళ్ళిపోవడానికి కారణమే వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ. అందుకనే ఈ మనస్సు అనేది మన బంధానికి కారణం, అదే మన మోక్షానికి కారణం కూడా మన మనస్సే ఇక్కడ. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇంకొక ఉపమానం ఏంటంటే, ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక కత్తి ఉందనుకోండి, ఇప్పుడు నైఫ్, అది కత్తి అనేది ఒక డాక్టర్ చేతిలోనే ఉంటే ఏం చేస్తాడు, వాడు ఆపరేషన్ చేసేసి ఒక ప్రాణాన్ని నిలబెడతాడు ఇక్కడ. అదే ఒక కత్తి అనేది ఒక తప్పుడు చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వాడేం చేస్తాడు, వేరే వాళ్ళని బాధకి గురి చేయడం అనేది చేస్తాడు అనమాట, వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం చేస్తాడు ఇక్కడ. కత్తి ఒకటే, ఇద్దరి చేతిలో ఉన్న కత్తి ఒకటే ఇక్కడ. ఒకడేమో మంచి దానికోసం ఉపయోగిస్తున్నాడు, ఇంకోటేమో చెడు దానికోసం ఉపయోగిస్తున్నాడు అనమాట ఇక్కడ. అదేవిధంగా మన మనస్సు కూడా ఏంటంటే, మనల్ని ఇక్కడ బంధానికి కారణం చేసేది మన మనస్సే, మనల్ని మోక్షానికి కారణం చేసేది కూడా మన మనస్సే ఇక్కడ. కాబట్టి ఎలాంటి వాయి తీసుకెళ్ళిపోవాలనేది అది మన యొక్క అంటే మన డెసిషన్ అనమాట, మన నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ. నా మనస్సుని నేను భక్తి మార్గంలో తీసుకెళ్తానా, లేకపోతే ఈ యొక్క బంధాలకి మార్గంలో తీసుకెళ్ళిపోతానా అని చెప్పేసి మనం తెలుసుకుంటాం అనమాట ఇక్కడ. అందుకనే మనం జన్మిస్తాం ఇక్కడ, కొంతకాలం ఉంటాం ఇక్కడ, మరణిస్తాము, మళ్ళీ ఇంకో తల్లి గర్భంలోకి వెళ్ళిపోతాము. ఈ ప్రక్రియ అనేది జరిగిపోతూనే ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి మనం సమయం ఏదైతే ఉంటుందో, మనకున్న సమయం అనేది మనము సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఏమైపోతుంది, ఈ యొక్క మనస్సుని నియంత్రణ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు చాలా సమయాన్ని రాజకీయాల్లోనో లేకపోతే వేరు వేరు ప్రపంచకమైన విషయాల్లోనో దీని మీద కేటాయించామనుకోండి, మన సమయం అంతా దాని మీదే కేటాయిస్తాం. కాబట్టి మన మనస్సు కూడా ఎప్పుడు ఏం కోరుకుంటుంది, అదే కావాలని చెప్పి కోరుకుంటుంది ఇక్కడ మనకి. ఎందుకు? రోజు అది చూస్తుంది కాబట్టి దానికి రోజు అదే కావాలి ఇక్కడ మనకి. దానికి వేరేది ఇచ్చినా కానీ తీసుకోదన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే ఈ కృష్ణ చైతన్యం ఏం చేస్తుందంటే, మనలందరినీ కూడా పుణ్యాత్ములు కావడానికి కోసం ఈ అవకాశం అనేది ఇస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ. దీనికోసం మనం డబ్బులు ఇవ్వడం లేదా గంగా స్నానం చేయడం కానీ అవసరం లేదు ఇక్కడ. చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి వెళ్ళి గంగా నదిలో మునిగిపోతారు ఇక్కడ. అక్కడ పాపాలు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఏం చేస్తారు, మళ్ళీ కొత్త పాపాలు చేస్తారు అనమాట ఇక్కడ. మనం చూస్తుంటాం చాలా మంది మాలలు వేసుకోవడము, లేకపోతే ఒక 40 రోజులు 50 రోజులు 70 రోజులు నిష్టగా ఉండిపోవడము, అన్నీ మానేసేసి అన్నింటినీ దూరంగా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ. కానీ ఎప్పుడైతే అది అయిపోతుందో మళ్ళీ తిరిగి అన్నీ మొదలు పెట్టేస్తారనమాట ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళు వేసుకునేది ఏంటి, ఇక్కడ జస్ట్ సమాజంలో అందరికీ చూపెట్టడం కోసం మాత్రమే ఇక్కడ. నిజంగా వాడిలో మార్పు అనేది రావట్లే ఇక్కడ. ఆ మార్పు నిజంగా వస్తే మళ్ళీ ఏదైతే వదిలిపెట్టాడో వాటి వైపు వెళ్ళిపోడు ఇక్కడ. అది వెళ్ళిపోవట్లేని అర్థం ఏంటి, ఇక్కడ వీళ్ళకి కొంచెం పుణ్యం కావాలి ఇక్కడ. కొన్ని రోజులు మానేస్తే ఇది చేస్తే పుణ్యం వస్తుంది ఇక్కడ, దానివల్ల నాకు డబ్బులు వస్తాయి, నా కుటుంబం బాగుంటుంది అని చెప్పేసి ఒక భ్రమలో ఉండిపోతారు అన్నమాట. దానివల్ల ఎలాంటి లాభం అనేది లేదు ఇక్కడ మనకి. అందుకనే ప్రభుపాల వారు ఏం చెప్పారంటే, ఈ కలకత్తాలో ఉన్నప్పుడు వేశ్యలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే గంగా నదికి వెళ్ళేసి అందరూ అక్కడ స్నానం చేసేవాళ్ళు అనమాట. వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేసి రోజంతా కూడా వాళ్ళు చేసే పనులని చేసేసి మళ్ళీ తెల్లారి వెళ్ళేసి మళ్ళీ అదే పని అనమాట ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ రోజంతానేమో పాపాలు చేసుకుంటూ ఉదయాన్నే వెళ్ళేసి గంగలో మునిగేసి ఆ పాపాలు పోగొట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇది కాదు మనకు కావాల్సింది ఇక్కడ. మనం భక్తి మార్గంలో మనం ఏం చేయాలి, ఇక్కడ
ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే భక్తి మార్గానికి అనుకూలంగా లేదో దాన్ని వదిలిపెట్టాలి ఇక్కడ మనం. మళ్ళీ ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేయకూడదు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల ఈ ప్రపంచంలో చాలామందికి ఈ విషయాల గురించి తెలియదు. కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ, మీరు ఈ కలియుగంలో జస్ట్ చేయవలసింది నా గురించి వినండి, నా నామాన్ని జపం చేయమని మాత్రమే చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ యొక్క ఈ తమో గుణంలో రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పాము ఇంత ముందుకు, ఏవైతే చెయ్యకూడని కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయేసి ఆ ఆనందాన్ని పొందుతున్నారు అనమాట ఇక్కడ. అవి చేయకూడదని చెప్పి వాళ్ళకి తెలియదు. ఇక్కడ తెలియకపోవడం వల్ల ఏమైపోయింది, ఇక్కడ ఆ చేసుకుంటూ పాపాల్లో వెళ్ళిపోతూ ఆ జన్మను కూడా పతనం చెందుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇక్కడ మనకి. అందువల్ల భగవంతుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే కృష్ణుని మర్చిపోయాం ఇక్కడ ప్రపంచంలో ఉన్న కృష్ణుని మర్చిపోయి ఏం చేస్తున్నారు ఇక్కడ వాడు బాహ్యమైన ప్రపంచం పైన ఆకర్షితం ఎక్కువైపోయేసి ఈ మాయ వలన సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఇంతమందికి ఎగ్జాంపుల్ చెప్పాను కూడా మీకు. ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు ఒక స్వీట్ రైస్ ఉందనుకోండి, ఇప్పుడు మనం పాయసం చేసుకుంటాం ఇక్కడ. ఆ పాయసంలో ఈ మాయావాదులు చేసేది అదనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ స్వీట్ రైస్లో కొద్దిపాటి ఇసుక మనం కలిపి ఇచ్చామనుకోండి, మనం నవిలినప్పుడు కొంచెం తీపి తగులుతుంది, కాసేపు అయినాక ఆ రాళ్ళు కూడా తగులుతుంటాయి మనకి ఇక్కడ. సరే రాళ్ళు తగులుతున్నాయి కదా అని చెప్పేసి మనం వదిలిపెట్టాము. ఇక్కడ ఏం చేస్తాము, ఎలాగో కొంచెం తీయదనం కూడా ఉంది కదా అని చెప్పేసి దాన్ని తినడానికే ప్రయత్నిస్తారన్నమాట ఇక్కడ. అది భౌతికమైన సుఖం అంటే ఇక్కడ మనకి. భౌతికమైన సుఖంలో ఆనందం లేదు ఇక్కడ, దుఃఖం ఎక్కువగా ఉంది ఇక్కడ. అయినా వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, కొద్దిపాటి సుఖం కోసము ఇష్టం వచ్చినట్టు చేయరానివన్నీ చేసుకుంటూ అనవసరంగా ఈ పాపాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క ఇంతకుముందు చెప్పినట్టు మనము ఈ కామము మరియు లోభం ఏదైతే ఉంటుందో దాని చుట్టే ఈ ప్రపంచం అంతా కూడా మొత్తం తిరుగుతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు సమాజంలో చూసామనుకోండి, ఇప్పుడు ఇంకెక్కువైపోయింది. ఒకప్పుడు ఇది లేకుండే, అంటే ఒకప్పుడు మనకి ఊళ్ళల్లో నివసిస్తున్నప్పుడు ఇవేమీ లేకుండే. ఇక్కడ ఉన్న దాంట్లో తినుకుంటూ ఉన్న దాంట్లో జీవిస్తూ ఇక్కడ అందరూ మంచి సంబంధాలతోని హ్యాపీగా జీవించేవాళ్ళు ఇక్కడ. ఎప్పుడైతే ఈ యొక్క సిటీ కల్చర్ ఎప్పుడైతే మొదలైపోయిందో, నాగరికత అభివృద్ధి అని చెప్పేసి ఏదైతే డెవలప్మెంట్ అని చెప్పి వచ్చేసిందో దానివల్ల ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువైపోయింది ఇక్కడ. అంటే ఇక్కడ సుఖం పొందడానికి చాలా చాలా కొత్త మార్గాలు వచ్చాయన్నమాట ఇక్కడ. అందుకని ఏం చేస్తున్నారు ఇక్కడ చాలామంది వీటి కోసం పరిగెడుతున్నారు, వీటి వెనకాల పరిగెడుతున్నారు ఇక్కడ. ఒకటి పోతే ఇంకొకటి పోతే ఇంకొకటి, దీని వెనకాల పరిగెట్టుకుంటూ దాంట్లో పూర్తిగా మునిగిపోతున్నాడు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని కామము లోభం వెనకాల తీసుకెళ్లకుండా భగవంతుని గురించి వినడము, ఆయన యొక్క పుస్తకాలు, ఆయన గురించిన లీలలు మనం చదవడము, ఆయన చెప్పిన నామాన్ని జపం చేయడము, ఈ ద్వారా ఏం చేస్తాము, మన యొక్క జీవితాన్ని శుద్ధిపరచుకునే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే శ్రీమద్ భాగవతం ఏం చెప్పారు ఇక్కడ, నిత్యం భాగవత సేవయ అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి మనం 2 విషయాలు చేయాలి మన భక్తి మార్గంలో. ఒకటి భాగవతాన్ని క్రమం తప్పకుండా వినడం. ఇక్కడ భాగవతం అంటే ఇక్కడ భగవంతుని గురించి లీలను తప్పకుండా వినడము. ఇంకొకటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం. ఇక్కడ ఈ 2 ముఖ్యంగా మన జీవితంలో ఎప్పుడు మనం మర్చిపోకూడదు అనమాట ఇక్కడ. సో అందువల్ల చాణక్య పండితుడు అదే చెప్పారు ఇక్కడ. ఏంటంటే మనము 100 ఏళ్ళు గడిచిపోయినా కానీ 100 సంవత్సరాలు జీవించినా కానీ ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి తీసుకురాలేము ఇక్కడ. సమయం అనేది అమూల్యమైనది ఇక్కడ మనకి. ఎంత బంగారం ఇచ్చినా ఎంత ధనం ఇచ్చినా కానీ దాన్ని తీసుకురాలేము అనమాట ఇక్కడ మనకి. ఎప్పుడైతే ఈ విధంగా మన మనస్సుని భగవంతుని వైపు, ఆయన గురించి వినడం వైపు, లేకపోతే ఆయన లీలల్ని మనం చదవడం వైపు, లేకపోతే ఈ జపం చేయడం వైపు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఏమైపోతుంది, ఆత్మ సాక్షాత్కారం అనేది ఆటోమేటిక్గా మొదలైపోతుంది ఇక్కడ. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి ఇక్కడ, నేను దేహాన్ని కాదు జీవుణ్ణి, ఆ జీవుడికి ఏది కావాలో అది ఇవ్వడమే ఆత్మ సాక్షాత్కారం ఇక్కడ. మనం ఆ భావనలో ఉండడమే అనమాట ఇక్కడ మనకి. ఇక్కడ అప్పుడు ఏమైపోతుంది, ఈ యొక్క ఆత్మ అనేది ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ప్రకృతి అతీతంగా స్వయం ప్రకాశంగా అది వెలుగొద్దుతుంది అనమాట ఇక్కడ. ఒకసారి ప్రభుపాదుల వారు లండన్లో రథయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న 2 పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళేం భక్తులు కాదు ఇక్కడ, వాళ్ళు కాకపోయినా సరే ప్రభుపాదుల వారు అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన చూసేసి ఒక డివోటీని పిలిచేసి చెప్పారనమాట ఇక్కడ. ఈ వ్యక్తి ఆయన చుట్టూ కూడా ఏదో ప్రకాశవంతంగా ఏదో వెలుగుతుందని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ. అంటే ఏంటి, ప్రభుపాదుల వారి చుట్టూ కూడా ఒక వెలుగు అనేది కనపడ్డదంట వాళ్ళిద్దరికి కూడా, ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరికి కూడా. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ
అది ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఇక్కడ మనకి మనము స్వయంగా ప్రకాశించబడిపోతాం. మన దేహం అనేది ఎప్పుడు కూడా ప్రకాశించబడిపోతుంది అనమాట ఇక్కడ. అది ఆత్మ సాక్షాత్కారం అంటే ఇక్కడ మనకి భగవంతుడి నుంచి వేరుపడి వచ్చాము. ఇక్కడ మనము ఏ విధంగా సూర్యుని యొక్క కిరణాలు సూర్యునిలో భాగం ఏ విధంగా అయితే ఉన్నాయో మనము కూడా భగవంతునిలోని ఒకనొక భాగమే ఇక్కడ మనకి. కాబట్టి మన యొక్క ఆత్మ అనేది ఎప్పటికీ ఖండించబడదు, ఎప్పటికీ ఆర్పివేయబడదు, తడిపివేయబడదు అని చెప్పేసి మనము భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ ఆత్మని తెలుసుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. ఇక్కడ ఆత్మ పరిమాణం ఎంత ఉంటుంది ఇక్కడ మనకి చెప్తారు ఎవరన్నా? ఆత్మ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది? వెంట్రుకకు కట్ చేస్తే 10,000 వంతు అని చెప్పింది. 1/10,000. ఎస్, 1/10,000 కరెక్ట్. వెంట్రుక యొక్క 10,000 వంతు పరిమాణంలో ఉంటుందని చెప్పుకున్నాం ఆత్మ. అంటే సూక్ష్మాతి సూక్ష్మం. ఇప్పుడు ఒక వెంట్రుకని తీసుకొని 100 సార్లు కట్ చేసి మళ్ళీ ఆ ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ 100 సార్లు కట్ చేసామనుకోండి, అది ఆత్మ యొక్క స్వరూపం అనమాట. ఇక్కడ అంత చిన్నగా ఉంటుంది, ఇక్కడ సూక్ష్మమైనది. ఇక్కడ మనకి ఇక్కడ భగవంతుడు అనేవాడు అనంతుడు. ఆయన లేని ప్రదేశం అంటూ ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు గాలి ఎక్కడుందని చెప్పేసి అడిగారు అనుకోండి, అన్ని చోట్ల ఉంటుంది ఇక్కడ కదా. గాలి లేని ప్రదేశం అంటూ ఏం లేదు ఇక్కడ. అదేవిధంగా భగవంతుడు అనంతుడు ఇక్కడ మనకి. కానీ మనము చాలా సూక్ష్మమైన వాళ్ళం మాత్రమే ఇక్కడ. కానీ కాకపోతే భగవంతుల్లో మనలో గుణాలు అనేది సమానంగా ఉండడం అనేది జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి భగవద్గీత ప్రకారం ఏం చెప్తారంటే శరీరం మరియు దాని యజమాని వేరు వేరు అని చెప్పేసి తెలుసుకోవాలి ఇక్కడ మనం. ఓకేనా? క్షేత్రజ్ఞ అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం భగవద్గీతలో. అంటే ఇక్కడ నీ దేహం వేరు, ఈ దేహంలో ఉండే వ్యక్తి వేరు అనమాట. దేహం అనేది క్షేత్రం. ఇప్పుడు మనం పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలం ఉంటుంది, ఆ పొలంలో పండించే పంట కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి. రైట్? అదేవిధంగా ఈ దేహం ఉంటుంది, దేహంలో ఒక జీవుడు కూడా ఉన్నాడు ఇక్కడ. అదే ఆత్మ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. మనం ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మన ఆత్మ సాక్షాత్కారం మనకు ప్రారంభమైనట్లే ఇక్కడ మనకు. ఎందుకు? ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకుంటామో మనము దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం ఇక్కడ. ఎస్, ఈ యొక్క నేను దేహాన్ని కాదు ఆత్మని అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ ఆత్మకి కావాల్సినవన్నీ కూడా ఇవ్వడం అనేది మొదలు పెడుతుంటాం ఇక్కడ. ఈ స్థితిని ఏమంటారంటే బ్రహ్మభూత స్థితి అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఈ మాయావాదులు ఏం చేస్తారు? వీళ్ళు దీని గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు ఇక్కడ. వీళ్ళు ఏమంటారంటే ఈ యొక్క కుండ మరియు ఆకాశం ఉపమానం ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్తారనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు కుండ లోపల గాలి ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే ఆ కుండ పగలగొట్టేస్తామో ఆ గాలి కాస్త వెళ్ళేసి మిగతా గాలితో కలిసిపోతుంది, ఆకాశంలో కలిసిపోతుంది. కాబట్టి మనం కూడా అలానే అని చెప్పేసి అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చేసి నా జీవితాన్ని గడుపుతున్నాను ఇక్కడ. ఎప్పుడైతే నేను చనిపోతానో మళ్ళీ నేను వెళ్ళేసి భగవంతుడిలోని కలిసిపోతాను అని చెప్పేసి వీళ్ళ యొక్క వాదన ఇక్కడ. అది మాయావాద సిద్ధాంతం అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఆత్మకి ఖండించలేనిది, కరగనిది, శాశ్వతమైనది అని చెప్పుకున్నాం ఇక్కడ మనకి. మనము భగవంతుని యొక్క శాశ్వతమైన అంశం ఇక్కడ మనకి. బ్రహ్మ సంహితలో క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి. భగవంతుని యొక్క దేహం నుంచి లక్షలాది బ్రహ్మాండాలు కూడా వస్తున్నాయి అన్నమాట ఇక్కడ మనకి. ఎన్నో రకాల బ్రహ్మాండాలు ఉద్భవిస్తున్నాయి అని చెప్పేసి కూడా ఈ బ్రహ్మ సంహితలో క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి భగవంతునితో ఎప్పుడు మనం సమానం కాలేము ఇక్కడ. మనము ఆయన యొక్క అంశాలుగా మాత్రమే ఎప్పుడైనా సరే మనం చూసుకోవాలి తప్పిస్తే నేను భగవంతుడి సమానం అనే విషయం గురించి ఎప్పుడూ కూడా మనము ఆలోచించకూడదు ఇక్కడ మనకి. ఇక్కడ భగవంతుడు ఒకనొక అంశతోటే ఈ విశ్వం మొత్తాన్ని కూడా వ్యాపించి ఉంచాడు ఇక్కడ మనకి. దానికి ఉదాహరణ ఏంటి? ఇక్కడ మనకి వామన దేవుని యొక్క అవతారంలో మనం చూస్తాం క్లియర్గా ఇక్కడ. ఆ బలి చక్రవర్తిని ఏమడిగాడు ఇక్కడ? ఆయన ఏమడిగారు ఇక్కడ? బలి మహారాజుని ఆయన మూడు స్టెప్పులు 3 అడుగులు ఇవ్వమని చెప్పేసి అడిగాడు అనమాట ఇక్కడ మనకి. అడిగితే ఒక అడుగుతోని ఈ విశ్వాన్ని మొత్తాన్ని కవర్ చేస్తాడు, ఇంకొక అడుగుతోని మొత్తం మిగతా ఉన్న విశ్వాలను కూడా కవర్ చేశాడు అనమాట. 3వ అడుగు పెట్టడానికి స్థలం కూడా లేకుండా అయిపోయింది ఇక్కడ మనకి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ భగవంతుని యొక్క ఆ యొక్క అంశ ఏ విధంగా అన్ని చోట్ల వ్యాపించి ఉంటుందనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అది ఇక్కడ మనకి. రైట్? సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి భగవంతుడు ఎంత గొప్పవాడు అనే విషయం గురించి ఇక్కడ మనకి. ఇక్కడ శరీరాన్ని ఎప్పుడైతే ఆత్మగా భావించడం వల్ల ఏమైపోయింది, ఈ మనుషులు ఏమైపోయారంటే ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా నేను అమెరికన్ని, నువ్వు ఇండియన్వి, నేను బ్రాహ్మణుడిని, లేకపోతే నువ్వు క్షత్రియుడివి, నువ్వు శూద్రుడివి, లేకపోతే నేను రెడ్డిని, నువ్వు కాపుని, కమ్మ అని చెప్పేసి ఇలాంటి సొంతగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి ఏవైతే ఈ డిజిగ్నేషన్స్ ఏవైతే ఉన్నాయో
వాటితోనే పోల్చుకుంటున్నారు అనమాట ఇక్కడ. ఎవరు ఇవేవి కాదు ఇక్కడ. ఒకడు ఎవడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, లేకపోతే రెడ్డి, కాపు, కమ్మ, లేకపోతే మాల, మాదిగ, ఇవన్నీ ఏవి కాదు ఇక్కడ. అదంతా కూడా దేహానికి సంబంధించింది మాత్రమే ఇక్కడ మనకి, రైట్? ఇవన్నీ కూడా మనతో పాటు రావు ఇక్కడ ఎప్పటికీ కూడా. మనం ఎంత పెద్ద కుటుంబంలో జన్మించవచ్చు, ఎంత నీచమైన కుటుంబంలో జన్మించవచ్చు ఇక్కడ. కానీ భగవంతుని గురించి మనం తెలుసుకోకుండా మన యొక్క ఈ ఉన్న ఏవైతే డిజిగ్నేషన్స్తోనే మనము మన గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కూడా ఈ ఆత్మ సాక్షాత్కారం పొందే అవకాశం అనేది లేదు ఇక్కడ మనకి. తప్పుడుగా గుర్తించడమే ప్రమాదం మనకి ఇక్కడ. అందరూ తప్పుగా గుర్తిస్తున్నారు ఇక్కడ వాళ్ళని వాళ్ళు ఇక్కడ. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ జ్ఞాన మార్గంలోకి రాలేకపోతున్నారు ఇక్కడ. ఆ అహంకారం ఏదైతే ఉంటుందో, మిథ్యాహంకారం ఏదైతే ఉంటుందో, అవన్నీ కూడా భక్తి మార్గంలోకి రాకుండా ఆపివేస్తుంది అనమాట వాళ్ళందరినీ కూడా ఇక్కడ. మనమేం చేయాలి ఇక్కడ, ఆ మిథ్యాహంకారం నుంచి బయటికి రావాలి ఇక్కడ. మనం ఎప్పుడైతే బయటికి వచ్చేసి నేను దేహాన్ని కాదు, ఈ దేహానికి ఉన్న ఉపాధులు ఏవైతే ఉంటాయో అవి శాశ్వతమైనవి కాదు, నా ఆత్మకి ఏదైతే కావాలో అది మాత్రమే నేను ఇవ్వాలని చెప్పి ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడే మనం ఆత్మ సాక్షాత్కారం అనేది మనం మొదలు పెడతాం అన్నమాట ఇక్కడ మనకి, రైట్? సో కాబట్టి అందుకనే శాస్త్రాల్లో ఏం చెప్పారు ఇక్కడ మనకి, మనము ఈ విష్ణుమూర్తిని మిగతా దేవులందరినీ కూడా ఒకే విధంగా చూసామనుకోండి, అలాంటి వాళ్ళని నాస్తికుడిగా పిలవడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి ఇక్కడ. ఎందుకంటే భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఇక్కడ. ఆ మిగతా దేవతలందరూ కూడా ఎవరు ఇక్కడ, వీళ్ళు వాళ్ళు భగవంతుని నుంచి వచ్చారు ఇక్కడ మనకి. అదే మనం చాలాసార్లు ఎన్నో అవతారాల్లో కూడా చూస్తాం ఇక్కడ. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు ఇక్కడ మనకి, రైట్? అది ఇప్పుడు సత్యయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, మీరు ఏ యుగంలోనే చూసుకోండి ఇక్కడ దేవతలకి కష్టాలు వచ్చినప్పుడల్లా వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి, ఆ విష్ణుమూర్తి దగ్గరికి, ఆ క్షీరోదక్షాయ విష్ణు దగ్గరికి వెళ్ళి పాల సముద్రం దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఆయన్ని పూజించడం జరిగిందనమాట. అప్పుడు భగవంతుడు అవతారం తీసుకొని ఆ రాక్షసుని చంపడం జరిగింది ఇక్కడ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే, విష్ణుమూర్తినే అందరికీ ప్రామాణికమైన వాడు, ఆయనే దేవాది దేవుడు అనే విషయం గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి మన యొక్క స్థితి ఏంటంటే, నేను భగవంతుని యొక్క అంశాన్ని కాబట్టి నేను భగవంతుని యొక్క పాదపద్మాలకి శరణాగతి పొందాలి అనే విషయం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఈ భౌతిక స్థితి నుంచి బయటపడిపోయే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ మనకి. మనము బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళిపోయినా కానీ, పైన ఉన్న 7 లోకాలకు వెళ్ళిపోయినా కానీ అది తాత్కాలికమైనది ఇక్కడ మనకి. మనం వెళ్ళవలసింది ఎక్కడికి, వైకుంఠ లోకాలకి వెళ్ళిపోవాలి ఇక్కడ. అది మన నిజమైన గమ్యస్థానం ఇక్కడ. మనం ఇప్పుడు ఎంతమంది ఎన్ని పుణ్యాలు చేసినా కానీ, మంచి మంచి అన్నదానాలు లేకపోతే ఆరోగ్య సహాయం ఈ సహాయం చేసినా కానీ పుణ్యం వస్తుంది, ఇంకొక లోకానికి వెళ్ళిపోతారు, అక్కడ కొంతకాలం పాటు ఉంటారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అనమాట ఇక్కడ. అది శాశ్వతమైనది కాదు ఇక్కడ. భగవంతుని యొక్క భక్తియుత సేవ ఏదైతే ఉందో అది మనల్ని వైకుంఠ లోకాలకి తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ. అందుకని మన ప్రార్థన కూడా ఏంటంటే, ఇంకా ఎన్ని జన్మలు తీసుకున్నా కానీ మళ్ళీ భౌతిక ప్రపంచంలోనే జన్మ తీసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకోవాలి ఇక్కడ. ఎందుకు, ఇక్కడే మనకి ఈ ఇబ్బందులతోని లేకపోతే బాధలు సుఖాలు ఏవైతే ఉంటున్నాయో వీటి ద్వారా భగవంతుని గుర్తు చేసుకోవడం అవకాశం ఎక్కువగా ఉంటుంది తప్పిస్తే, మనం ఉన్నత లోకాలకు వెళ్ళిపోయామనుకోండి అక్కడ సుఖం ఎక్కువైపోతుంది, ఇక్కడ ఆనందం ఎక్కువైపోతుంది. ఆ ఆనందంలో భగవంతునికి భక్తి చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉండదు అనమాట ఇక్కడ. అప్పుడు మనకి ఏదైతే మనము ఈ పుణ్యం ఏదైతే మనం చేసుకున్నామో అదంతా కూడా కరిగిపోయి మళ్ళీ ఈ మత్స్యలోకానికి రావాల్సిందే ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిందే అనమాట ఇక్కడ. అందుకనే తాత్కాలికమైన వాటి కోసం మనం ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు ఇక్కడ. మన భౌతిక జీవితంలో కూడా మీరు ఏదైనా తాత్కాలికమైన విషయాల కోసం ప్రయత్నించారనుకోండి అది ఎక్కువసేపు ఉండదు ఇక్కడ. అదే ఒక ఎప్పటికీ శాశ్వతంగా ఉండే వాటి మీద ప్రయత్నించామనుకోండి అవి మనకి జీవితం అంతా ఉంటాయి ఇక్కడ మనకి, రైట్? మన భక్తి జీవితం కూడా అలాంటిది అయిపోవడం. మనకి తాత్కాలికమైన ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మనం ప్రయత్నించకూడదు. మన లక్ష్యం ఏంటిది, వైకుంఠ లోకాలకు వెళ్ళిపోవాలి ఇక్కడ. అది ఆ విధంగా మన భక్తి అనేది ఉండాలన్నమాట ఇక్కడ. కాబట్టి మనకి ఏదైతే మనకి భగవంతునితో సాంగత్యం పొందాలంటే ఈ సచ్చిత్ ఆనందం ఏదైతే ఉంటుందో అది ఆత్మకి ఆల్రెడీ ఉంది ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి, మనము దానికి ఇవ్వాలన్నమాట ఇక్కడ. సత్ అంటే ఎప్పటికే ఉండిపోయేది, చిత్ అంటేనేమో జ్ఞానము, ఆనందం అంటేనేమో బ్లిస్ అంటేనేమో ఆనందం అనమాట ఇక్కడ. కాబట్టి ఈ 3 అనేది ఎప్పుడు వస్తుందో మనకి భగవంతుని యొక్క సాంగత్యంలోనే ఇవన్నీ మనకి లభించడం అనేది జరిగిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తి యోగం ద్వారా మాత్రమే ఈ కామము లోభం ఏదైతే ఉంటుందో ఈ తమోరజ గుణాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడి విముక్తి పొందే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మీకు.
మిగతా రజోగుణంలో తమో గుణంలో ఉన్నామనుకోండి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి ఇక్కడ, ఈ కామము లోభము వీటి వెనకాలనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ. కానీ భక్తి మార్గంలోకి వచ్చినాక ఏమైపోతుంది, మన ఇంద్రియాలకి మనకు అనుభవించాలని ఉన్నా కానీ, కామము లోభము మనలో ఉన్నా కానీ ఏం చేస్తాము, అది భగవంతుని సేవలో చేస్తామన్నమాట ఇక్కడ. అది వ్యత్యాసం ఇక్కడ. భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి వ్యత్యాసం ఏంటంటే, ఇదే ఉన్న కామము లోభాన్ని ఏం చేస్తాము, భగవంతుని సేవలో ఉపయోగిస్తామన్నమాట ఇక్కడ. ప్రతి ఒక్కటి కూడా భగవంతుని సేవలో ఉపయోగిస్తే ఏమైపోతాం, అప్పుడు మనం విముక్తి పొందగలిగే అవకాశం కూడా కలిగిపోతుంది అన్నమాట ఇక్కడ మనకి. అందుకనే మన జీవితంలో కూడా ఏంటంటే ఇవన్నీ కూడా నియమాలు, మనకి ఇచ్చిన నియమాలు కానీ, లేకపోతే ఈ మహామంత్రం జపం చేయమని చెప్పేసి, రోజు 16 మాలలు చేయమని చెప్పేసి, లేకపోతే భగవంతునికి నైవేద్యం పెట్టి తినమని చెప్పేసి, భగవంతుని గురించి చదవడము వినడము, ఇవన్నీ ఎందుకు చెప్పారు ఇక్కడ మనకి, ఈ నియమాలు ఎప్పుడైతే మనకు పాటించుకుంటూ వెళ్ళిపోతామో మనము క్రమంగా ఆత్మ సాక్షాత్కారం సాధించవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. ఇవన్నీ మన యొక్క లాభం కోసం జరుగుతున్నాయి ఇక్కడ మనకి. కొంతమందికి స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ, ఎస్ ఈ నియమాలు పాటించాలన్నా కానీ, జపం చేయాలన్నా కానీ మనం తొందరగా చేయలేము ఇక్కడ. మనకి ఆ రుచి అనేది మనకి వెంటనే కలగదు ఇక్కడ. కొన్నిసార్లు కష్టమైనా కానీ ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైపోతుంది, మన జీవితంలో అవి అలవాటైపోతుంది ఇక్కడ. అవి చేస్తున్నప్పటికీ కూడా మనకి ఎలాంటి బాధ అనేది మనకు కలగదు ఇక్కడ మనకి. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అంటే ఇక్కడ ఈ కామలోభాల నుంచి ఎప్పుడైతే మనం బయటపడిపోతామో, తమోరజ గుణం నుంచి బయటకు వచ్చే సత్వగుణంలో ఎప్పుడైతే నిలబడిపోతామో, అప్పుడు మనకి ఆత్మకి ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పూర్తిగా ఇవ్వవచ్చు అనమాట. అప్పుడు భక్తి సేవలో మనకి ఏమైపోతామో ఇంకా ఇంకా పురోగతి సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఈ 9వ అధ్యాయం ద్వారా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మన మనస్సుని ఏ విధంగా భగవంతుడి సేవలో వినియోగించేసి, ఏ విధంగా మన ఆత్మని శుద్ధిపరచుకొని ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా పొందాలి అనేది ఈ అధ్యాయంలో మనకి కపిల భగవానుడు చెప్పడం జరిగిందనమాట. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఓకేనా? హరే కృష్ణ. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికన్నా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, మళ్ళీ మనిషి వెళ్ళిన తర్వాత ఒక కొత్త కుండ తీసుకొస్తారు కదా, అది ఏంటి ప్రభుజీ? ఏంటండి? అర్థం కాలేదు. మనిషి చనిపోయిన తర్వాత కర్మ చేసేటప్పుడు కుండ తీసుకొని చేస్తారు కదా, అది మీరు చెప్పినట్టు గాలి నింపిన తర్వాత అది పగిలికొట్టిన తర్వాత ఆత్మ పోతుందని అలా అనుకోవచ్చా ప్రభుజీ? లేదు, అది వేరు ఇది వేరు. అది జస్ట్ శ్రాద్ధ కర్మల్లో భాగంగా అవన్నీ చేస్తారు అక్కడ. అంటే మనకి ఏదైనా సరే ఏదైనా కార్యం చేసినప్పుడు ఏం చేస్తాము, అన్ని కొత్తవే ఉపయోగించడానికి మనం ప్రయత్నిస్తాం కదా, అదే చూస్తుంటాం కదా, అది దానిలో భాగంగా. దానికి ఇది మాయావాద సిద్ధాంతము, ఇది వేరు. ఇది జస్ట్ మన కర్మకాండలో భాగంగా చేసే ఒక పద్ధతి అన్నమాట ఇక్కడ. దానికి దీనికి ఏమీ వ్యత్యాసం లేదు మాతాజీ, రెండు వేరే. ఓకే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ ప్రభు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో అనుకుంటా ప్రభు చెప్పింది మనకు ఆత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారము, దేహం గురించి. అప్పుడు అర్థం కాలే కానీ ఇప్పుడు క్లారిటీ ఉంది, బాగా అర్థమైంది. ఎలా పొందాలి ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటిది, మనసుని మనం ఏ విధంగా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. కరెక్ట్. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనం ఇక్కడ సత్సంగాన్ని ముగిస్తాము. మళ్ళీ మనము రేపటి సత్సంగంలో 10వ అధ్యాయాన్ని సారాంశాన్ని తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
శిల ప్రభుపాదకి జయ, అనంత కోటి వైష్ణవ బృందకి జయ. ఓం తత్సత్. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాలయం